టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్లో నెక్స్ట్ ప్రాపర్ అడ్జెక్టివ్స్. ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే నౌన్ అంటే ప్లేస్ కావచ్చు, పర్సన్ కావచ్చు, థింగ్ కావచ్చు. ఆ నౌన్ యొక్క ఆరిజిన్ అంటే పుట్టుక, నేటివ్ ప్లేస్ గురించి చెప్తుందన్నమాట. అంటే ఆ ప్రాపర్ నౌన్ యొక్క ఆరిజిన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా చెప్తాయి. ఉదాహరణకి ఐ యామ్ యాన్ ఇండియన్ అన్నామనుకోండి, నేను ఇండియన్ని. ఇండియన్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. కానీ ఇండియన్ రెస్టారెంట్ అన్నాం అనుకోండి, రెస్టారెంట్ నౌన్ అవుతుంది. ఏ టైప్ రెస్టారెంట్ అంటే ఇండియన్ అనేది రెస్టారెంట్ అనుకున్నప్పుడు ఇండియన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్ ఆఫ్ రెస్టారెంట్ అనే నౌన్కి. ఈ విధంగా ఒక నౌన్ గురించి ఆరిజిన్ చెప్తే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా అవి ప్రాపర్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఐ లైక్ ఇండియన్ ఫుడ్. ఫుడ్ అనేది నౌను. ఏ ప్రాంతానికి చెందింది? ఇండియన్. ఇక్కడ ఇండియన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్ ఆఫ్ ఫుడ్ అనే నౌన్కి. హీ ఈజ్ అన్ అమెరికన్ ప్లేయర్. ప్లేయర్ అనేది నౌను, అమెరికన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్. దట్ ఈస్ జపనీస్ డిష్. అది జపనీస్ డిష్. ఆ డిష్ ఆరిజిన్ ఏంటి? జపనీస్. దే డోంట్ లైక్ చైనీస్ ఐటమ్స్. ఐటమ్స్ అనేది నౌను, చైనీస్ అనేది ఐటమ్స్ సంబంధించిన ఆరిజిన్, ప్రాపర్ అడ్జెక్టివ్. షీ ఈజ్ రష్యన్ రైటర్. ఆమె రష్యన్ రైటరు. రైట్ అనేది నౌను, రష్యన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేది నౌన్, దాని యొక్క ఆరిజిన్ ఏంటంటే బ్రిటిష్. బ్రిటిష్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఒక నౌన్ యొక్క ప్లేస్, అంటే అది ఎక్కడ ఉంది అని చెప్తే అది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. అంటే ఈ విధంగా నౌన్ యొక్క ప్లేస్ చెప్తే ఆ నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, విశేషణం చెప్పినట్లు అవుతుంది. ఇక్కడ దిస్, దీస్, దట్, దోస్ అనే పదాలను ఉపయోగిస్తాము. వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. దిస్ చైర్ వాజ్ బ్రోకెన్. చైర్ అనేది నౌను, ఇక్కడ ఉంది, ఇది అని చెప్తున్నామంటే ఆ చైర్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దీస్ డ్రెస్సెస్ ఆర్ కాస్ట్లీ. డ్రెస్సెస్ అనేది నౌను, ఇవి అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దట్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. హౌస్ అనేది నౌను, అది అని చెప్తున్నప్పుడు అది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. దోస్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రెష్. ఫ్రూట్స్ అనేది నౌను, దోజ్ అవి అని వాటి గురించి ఎక్స్ట్రాగా చెప్తున్నాం కాబట్టి దోజ్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దిస్, దీస్, దట్, దోజ్ వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని చెప్తాము. ఇవి ఆయా నౌన్స్ యొక్క స్థితిని, ప్లేస్ని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రూపంలో అంటే విశేషణాలుగా చెప్పడం జరుగుతుంది. అందుకని వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని చెప్తాము.